హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఇరాన్ చేసిన దాడిలో అమెరికా సైనికులు చనిపోవడంతో అమెరికా తన దాడుల్ని తీవ్రతరం చేసింది ఇరాన్లోని పలు ప్రాంతాల మీద, ప్రత్యేకంగా కొన్ని మౌలిక సదుపాయాల మీద, ఎలక్ట్రిసిటీ సప్లై మీద కానివ్వండి, వాటర్ సప్లై ఫెసిలిటీస్ మీద కానివ్వండి, కొన్ని బ్రిడ్జెస్, అట్లానే చాంబహార్ పోర్టు మీద దాడి చేయటం, వీటన్నిటితో కూడాను యుద్ధ వాతావరణం అనేది పెరుగుతూ వస్తుంది. అంతర్జాతీయ పరిస్థితులు ఈ విధంగా ఉంటే మన మార్కెట్లో రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది. జూలై 9వ తారీఖు TCS రిజల్ట్స్ తో ప్రారంభమై అక్కడి నుంచి కంటిన్యూస్ గా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి మనకి. సో ఈ రోజు సోమవారం మన మార్కెట్లు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ట్రేడ్ అవుతాయా, లేదంటే మన మార్కెట్లో వచ్చే రిజల్ట్స్కి అనుగుణంగా రెస్పాండ్ అవుతాయా అనేది మనకి ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ రిపోర్ట్. 20th జూలై రోజు గమనించాల్సిన విషయాలు, కొన్ని డేటా పాయింట్ల ఆధారంగా మన మార్కెట్లు ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉందో పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు మనం ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీ నోటిఫికేషన్లోకి వస్తుంది. ముందుగా డాలర్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తే కనుక యుఎస్ మార్కెట్స్ రెడ్ లో క్లోజ్ అయినాయి. ఫ్రైడే రోజున స్ట్రాంగ్ రెడ్. నాస్డాక్ అయితే 1.4% నెగిటివ్ గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ 0.7% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఓవరాల్ గా యుఎస్ మార్కెట్స్ నుంచి మాత్రము స్ట్రాంగ్ నెగిటివ్ సైన్సే వచ్చినాయి మనకి. అయితే ఫ్రైడే క్లోజ్ అయిన ఏషియన్ మార్కెట్స్ లో నిక్కీ అయితే 4% నెగిటివ్ గా క్లోజ్ అయితే తైవాన్ ఇండిసెస్ 6.9% నెగిటివ్ గా క్లోజ్ అయింది. కోస్పీ సౌత్ కొరియన్ ఇండిసెస్ ఫ్లాట్ గా క్లోజ్ అయినప్పటికీ కూడాను ఓవరాల్ గా ఏషియన్ మార్కెట్స్ నుంచి కూడాను మనకు నెగిటివ్ సంకేతాలే వచ్చినాయి. సో అంతర్జాతీయ మార్కెట్ల పరంగా చూడాలంటే మనకు నెగిటివ్ సంకేతాలే వచ్చినాయి. ఇక మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ఎస్కలేట్ అవడం తోటి రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ అనేది మార్కెట్స్ లో పెరుగుతూ వస్తుంది. సో దాంతో పాటుగా క్రూడ్ ఆయిల్ కూడాను పెరుగుతూ వస్తుంది. ఫ్రైడే క్లోజింగ్ కి $80 కంటే అబోవ్ లెవెల్ లో క్లోజ్ అవుతుంది. మండే ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అనే దాన్ని బట్టి మన మార్కెట్లు రెస్పాండ్ అవడం అనేది ఉంటుంది. మోర్ దాన్ $90 గనక మూవ్ అయితే గనక క్రూడ్ ఆయిల్, దాన్ని మన మార్కెట్ లో నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. ఇంట్రాడేలో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయినప్పటికీ కూడాను క్రూడ్ ఆయిల్ అప్ సైడ్ మూవ్ అయితే మన మార్కెట్ లో మరలా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఇక వీకెండ్ వచ్చిన రిజల్ట్స్ చూస్తే కనుక HDFC బ్యాంకు మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయలేదు. అట్లాగానే కంప్లీట్ నెగిటివ్ అంటే బట్ వీక్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ICICI బ్యాంక్ నుంచి కూడాను గుడ్ రిజల్ట్స్ వచ్చినాయి. యాక్సిస్ బ్యాంక్ కూడాను గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రిలయన్స్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. ఓవరాల్ గా 4 మేజర్ కంపెనీస్ లో 3 కంపెనీస్ అయితే గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఒక్క కంపెనీ అయితేనేమో వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, HDFC బ్యాంక్. ఇక మండేకి మార్కెట్ బయాస్ చూడాలంటే ఓవరాల్ గా మనము మైల్డ్ బుల్లిష్ గానే చూడొచ్చు. ఫ్రైడే స్ట్రాంగ్ క్లోజింగ్ 24,334 రేంజ్ లో క్లోజ్ అవడం అనేది, అది కూడా స్ట్రాంగ్ అప్ సైడ్ క్లోజ్ అవడం అనేది మనం కాస్త పాజిటివ్ గా తీసుకోదగ్గ అంశమే. కాకపోతే జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ అనేవి మన మార్కెట్ ని ఏ విధంగా టర్న్ చేస్తాయో మనం చూడాలి. ఎర్నింగ్స్ HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, రిలయన్స్ వీకెండ్ పోస్ట్ చేసిన ఎర్నింగ్స్ అనేవి కూడా మన మార్కెట్ మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంది. ICICI బ్యాంకు, రిలయన్స్ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే HDFC బ్యాంకు వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఈ 3 కూడాను ఇండెక్స్ హెవీ వెయిట్స్. ఇవి ఏ విధంగా మూవ్ అవుతుందని బట్టి మన మార్కెట్ బయాస్ తీసుకునే అవకాశం ఉంది. అయితే అంతకుముందు వచ్చిన IT సెక్టార్ రిజల్ట్స్ కాస్త ఎంకరేజింగ్ గా ఉండటంతో IT సెక్టార్ అనేది కాస్త అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది లాస్ట్ వీక్ పరంగా చూస్తే. సో ఓవరాల్ గా మనము మార్కెట్ ని మైల్డ్ బుల్లిష్ గా చూడొచ్చు. బట్ మనకి జియో పొలిటికల్ కన్సర్న్స్ ని బేస్ చేసుకునే మార్కెట్ లో మూవ్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఇక మనం మార్కెట్ మూవ్మెంట్ ని డీటెయిల్ గా డేటా ప్రకారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ముందుగా ATR ని బట్టి చూద్దాము. ATR అంటే యావరేజ్ ట్రూ రేంజ్. అంటే లాస్ట్ 14 days ఇండిసెస్ మూవ్ అయిన రీడింగ్ ని బేస్ చేసుకుని క్యాల్కులేట్ చేస్తాము ATR ని. ఈ ATR వాల్యూ నిఫ్టీకి 249 పాయింట్లుగా వచ్చింది. ATR ప్రకారం డే రేంజ్ చూడాలంటే 24,080 నుంచి 24,580, అంటే 500 పాయింట్లు. ఓకే, అదే 50% ATR డౌన్ సైడ్ చూడాలంటే 24,200. ఓకే, అదే 50% ATR అప్ సైడ్ చూడాలంటే 24,459. సో క్లోజింగ్ వచ్చేసేసి 24,334 కాబట్టి సో 24,209, 210 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి ఏ విధంగా మూవ్ అవుతుంది. ఒకవేళ 24,200 దగ్గరకు వచ్చినప్పుడు కనుక 15 మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్ కనుక క్లోజ్ అయితే డెసిసివ్గా ఆ లెవెల్ కంటే సో మరలా ఇంకొక 100 పాయింట్స్ నుంచి 150 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అట్లా కాకుండా
మార్నింగ్ అవర్స్ లో కాస్త అప్ సైడ్ మూవ్ అవుతూ 24,450 కంటే కూడాను అబోవ్ లెవెల్లో స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే కనుక 24,580 వరకు కూడాను స్ట్రాంగ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కూడా మనం చూడొచ్చు. ఇక సెన్సెక్స్ పరంగా ఏటీఆర్ వాల్యూ చూడాలంటే 847 పాయింట్లుగా వచ్చింది. అంటే డే రేంజ్ 77,300 నుంచి 78,990 అంటే 79,000 సుమారుగా 1,700 పాయింట్లుగా వచ్చింది ఈ రేంజ్ అనేది. ఓకే, 50% ఏటీఆర్ డౌన్ సైడ్ 77,720 ఉంటే 50% ఏటీఆర్ అప్ సైడ్ 78,570. ఓకే, 78,151 దగ్గర నుంచి క్లోజింగ్ లెవెల్ దగ్గర నుంచి ఏదన్నా డౌన్ సైడ్ మూవ్ అయితే మార్నింగ్ అవర్స్ లో 77,700 దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఒక 400 పాయింట్లు డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఏ విధంగా మూవ్ అవుతుంది, ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందా లేదంటే అక్కడి నుంచి రివర్స్ తీసుకొని అప్ సైడ్ వస్తుందా, ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఏటీఆర్ వాల్యూని మనము ట్రేడింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డేటా పాయింట్ మనము ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్. అది నిఫ్టీకి చూడాలంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ 24,000 దగ్గర ఫామ్ అయి ఉంటే దాని తర్వాత హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది 24,200 దగ్గర. అదే కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 25,000 దగ్గర ఫామ్ అయి ఉంటే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,500 దగ్గర ఫామ్ అయింది కాల్ సైడ్. సో దీని ప్రకారం చూస్తే కనుక 24,000 నుంచి 25,000 మధ్యలో ఎక్కువగా కదలాడే అవకాశం ఉంది రాబోయే 2 రోజులు నిఫ్టీ కూడాను. ఇక సెన్సెక్స్ కి ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్ చూడాలంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ 77,500 దగ్గర ఫామ్ అయి ఉంటే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 77,000 దగ్గర ఫామ్ అయింది. అదే కాల్ సైడ్ చూస్తే 78,000 దగ్గర ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయి ఉంటే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 77,000 దగ్గర ఫామ్ అయి ఉంది. సో ఓవరాల్ గా మనం చూడాలంటే 77,000 నుంచి 78,000 మధ్యలో ఎక్కువగా సెన్సెక్స్ కదలాడే అవకాశం ఉంది రాబోయే 2-3 రోజులు కూడాను. ఇక నెక్స్ట్ డేటా పాయింట్ మనం చూసేది పార్టిసిపెంట్ వైజ్ పొజిషన్. అంటే క్లయింట్స్ ఏ విధంగా పొజిషన్ అయి ఉన్నారు, ఎఫ్ఐస్ ఏ విధంగా పొజిషన్ అయి ఉన్నారు. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో చూస్తే కనుక క్లయింట్స్ 75% లాంగ్ సైడ్ ఉంటే 25% షార్ట్ సైడ్ ఉన్నారు. అదే డిఐఎస్ విషయానికి వస్తే 83% లాంగ్ సైడ్ ఉంటే 17% మాత్రమే షార్ట్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ మాత్రము 11% లాంగ్ సైడ్ ఉంటే 89% షార్ట్ సైడ్ ఉన్నారు. సో వీళ్ళు హైయెస్ట్ షార్ట్స్ మెయింటైన్ చేస్తుంటే క్లయింట్స్ హైయెస్ట్ లాంగ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రో ట్రేడర్స్ పరంగా చూస్తే 58% లాంగ్స్ ఉంటే 42% షార్ట్ సైడ్ ఉన్నారు. సో ఓవరాల్గా మనం క్లయింట్స్ వర్సెస్ ఎఫ్ఐఎస్ చూస్తే కనుక క్లయింట్స్ లాంగ్స్ ఎక్కువగా ఉన్నారు, ఎఫ్ఐఎస్ షార్ట్ సైడ్ ఎక్కువగా ఉన్నారు. పాజిటివ్ న్యూస్ వస్తేనేమో ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్కి వెళ్తారు. ఏదైనా నెగిటివ్ న్యూస్ ఇంపాక్ట్ చేసే నెగిటివ్ న్యూస్ కనుక వస్తేనేమో లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది క్లయింట్ సైడ్ నుంచి. సో ఓవర్ వీకెండ్ డెవలప్ అయిన జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ అనేవి ఈ రోజు మార్కెట్లో ఏ విధంగా టర్న్ అవుతాయి అనే దాన్ని బట్టే మన మార్కెట్లో డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం టెక్నికల్స్ పరంగా చూడాలంటే నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. నిఫ్టీకి రెసిస్టెన్స్ 24,430 అప్రాక్సిమేట్గా 24,330 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇంకొక 100 పాయింట్స్ రేంజ్లో అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మరలా 24,520 24,530 అంటే 100 పాయింట్స్ వరకు కూడా ఒకసారి అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అదే డౌన్ సైడ్ మూవ్ అయితే ఇది 24,330 నుంచి కనుక డౌన్ సైడ్ మూవ్ అవటం స్టార్ట్ అయితే 24,200 24,220 అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 24,100 నుంచి 24,050 ఆ 50 పాయింట్స్ రేంజ్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో 24,500 నుంచి 24,100 ఆ 400 పాయింట్స్ అనేది మనకి మరలా డైరెక్షన్ తీసుకునే వరకు కూడాను ఆ 400 పాయింట్ల రేంజ్లో అనేది మార్కెట్ కదలాడే అవకాశం ఉంది నిఫ్టీ పరంగా చూస్తే. అదే సెన్సెక్స్ పరంగా చూడాలంటే 78,435 నుంచి 78,450 ఆ రేంజ్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది అప్ సైడ్ మూవ్ అయినట్టయితే. అంటే 300 పాయింట్స్ అబోవ్ ఇప్పుడు క్లోజింగ్ దగ్గర నుంచి 300 పాయింట్స్ అబోవ్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 78,650 వరకు కూడాను క్విక్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే సపోర్ట్ పరంగా చూడాలంటే 77,600 ఆ 77,600 అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే మళ్ళీ 77,200 77,100 వరకు కూడా క్విక్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూడాలంటే 78,650 నుంచి 77,100 అది చూడండి 1,500 పాయింట్ల రేంజ్ ఉంది. ఓకే, మనకి అప్రాక్సిమేట్గా ఏటీఆర్ రేంజ్ కూడా ఇదే వచ్చింది, 1,700 పాయింట్ల రేంజ్గా వచ్చింది. కాబట్టి ఈ రేంజ్ అనేది 77,000 నుంచి 78,500 అనేది
కాస్త క్రూషియల్ రేంజ్ అవుతుంది మనకి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ ఉందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.